మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇష్టపడి చదివి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన ప్రతిభకు కృషి తోడైతే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. పాఠశాల నుండి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు లేకపోవడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రత్యక్షంగా చూస్తున్నారని, వెంటనే సీసీ రోడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ తానియాను ఆదేశించారు. వావిలాల గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ తాన్యా, బాల వికాస్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, కౌన్సిలర్ అశోక్, సతీష్, కోఆప్షన్ సభ్యులు రవీందర్, సీనియర్ నాయకులు బాలరెడ్డి, వెంకటేష్ గౌడ్, పెంటేష్, నవీన్, సురేష్ కుమార్, సాయి, ఆయా వార్డుల ప్రజాప్రతినిధులు, ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, మోల్డ్ టెక్ పరిశ్రమ ప్రతినిధి ఉగేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 600 ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల సౌకర్యాలు మెరుగుపరచడానికి మా బాల వికాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇది వరంగల్ కేంద్రంగా పనిచేస్తూ ప్రస్తుతం 8 రాష్ట్రాలలో బాల వికాస సంస్థ కార్యక్రమాలు సుమారుగా ఒక 7,500 గ్రామాలలో ఈ కార్యక్రమాలు విస్తరించినాయి. ముఖ్యంగా మంచినీటి పథకాల గురించి ఒక 1,600 గ్రామాలలో బాల వికాస ఆర్ఓ ప్లాంట్లు పెట్టి 3 రూపాయలకి 4 రూపాయలకే క్యాన్లు ఇస్తా ఉన్నది. దాదాపు 30 లక్షల మంది ప్రతిరోజు కూడా నీళ్లు తాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక 7,000 చేతి పంపులు, 400 నీళ్ళ ట్యాంకులు, 800 చెరువుల పూడికలు ప్రభుత్వాలు చేయకముందే బాల వికాస సంస్థ చెరువు పూడిక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో కూడా ధీటుగా ఉండాలని, కాంపిటీషన్ పెంచాలని, అన్నిట్లో స్పోర్ట్స్లో అయినా ఎడ్యుకేషన్లో అయినా వాళ్ళకు సహకారం చేయడానికి ఇద్దరం ఉన్నాం, 2 గంటలాగా ఉన్నాం. మీరు మంచి చదువుకుంటే తల్లిదండ్రులకు ఊరికి పేరు వస్తుంది, మాకు పటంచర్ కాన్సెప్ట్ పేరు వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఏం చేస్తున్న సంగతి బాల వికాస్ వారు చెప్పడం జరిగింది. సంతోషం. ఎందుకంటే ఓవరాల్ ఇండియా జనం మన పటంచర్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇండియాకి సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. అన్ని గ్రామాలలో ఉన్నారు, అన్ని పట్టణాలలో ఉన్నారు. కాబట్టి బాల వికాస్ వారు మన దగ్గర ఇండస్ట్రీస్ వారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేషనల్, మల్టీనేషనల్, ఫార్మా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మా మేలుగా మీతో సహకరిస్తాం. తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకొని కాలేజ్ బిల్డింగ్స్ కానీ, స్టేడియంస్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ కానీ, హెల్త్ కానీ ఇవన్నీ సిఎస్ఆర్లో వర్తిస్తాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఈ ప్రాంతాన్ని సహకరించినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న ఓవరాల్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ తల్లిదండ్రులుగా పనిచేస్తారు, వాళ్ళ పిల్లలకి చదువుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ మంచి విద్యను అందించినట్టయితే మనము మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మీరు చేయవలసింది అన్న సూచన. కాబట్టి మేము వస్తున్నామని చెప్పి త్వర సార్ చేసినట్టు చైర్మన్ గారు, కమిషనర్ గారు వస్తున్నామని చెప్పి ఈ స్కూల్ పిల్లలు వస్తారు. ఏం చేస్తున్నట్టు